హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీ నేర్చుకోబోతున్నాం. ఈరోజు భారత్ శ్రీలంక మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. కింద ఇవ్వబడిన కొన్ని అంచనాలను మీరు సరైన అంచనాలను ఊహించగలరా? ఈ మ్యాచ్లో భారత్కు 100% గెలిచే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో భారత్కు 50% గెలిచే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిచేందుకు 0 అవకాశం మాత్రమే ఉంది. రెండు జట్లకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి రెండవ ఎంపిక సరైన అంచనా. ఈ అంచనాలు సంభావ్యత అనే భావనను ఉపయోగించి తయారు చేయబడ్డాయి. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత సంభావ్యత మరియు దాని ప్రాథమిక పరిభాష, సంభావ్యత నిబంధనలు మరియు యాదృచ్ఛిక ప్రయోగాలు, నమూనా స్థలం మరియు ఈవెంట్ల గురించి మీరు అర్థం చేసుకోగలరు. కీలక పదాలు: సంభావ్యత, యాదృచ్ఛిక ప్రయోగాలు, నమూనా స్థలం, ఈవెంట్స్, ఫలితాలు, విచారణ, ఖచ్చితమైన ఈవెంట్స్, అసాధ్యమైన సంఘటనలు. ముందుగా సంభావ్యత అంటే ఏంటో అన్వేషిద్దాం. సంభావ్యత. గణితం మరియు గణాంకాలలో సంభావ్యత అనేది ఒక ప్రాథమిక భావన. ఇది సంఘటన జరిగే అవకాశాన్ని సూచించే సంఖ్యా విలువ. సంభావ్యత విలువ 0 మరియు 1 మధ్య ఉంటుంది. ఇక్కడ 0 అసాధ్యమైన ఈవెంట్ను సూచిస్తుంది, సంభవించే అవకాశం లేదని, మరియు 1 నిర్దిష్ట లేదా ఖచ్చితమైన ఈవెంట్ని సూచిస్తుంది, అంటే సంభవిస్తుందనే హామీతో. 0 మరియు 1 మధ్య విలువలు సంభావ్యత యొక్క వివిధ స్థానాలను సూచిస్తాయి. అధిక విలువలు ఎక్కువ సంభావ్యతను సూచిస్తాయి. సంభావ్యత గురించి మరింత తెలుసుకునే ముందు సంభావ్యత నిబంధనలను మనం తెలుసుకుందాం. అసాధ్యమైన సంఘటనలు. తక్కువ అవకాశం లేదా అసంభవమైన సంఘటనలు. సమానంగా సంభావ్య సంఘటనలు. ఎక్కువ సంభావ్య లేదా సంభావ్య సంఘటనలు. ఖచ్చితంగా ఈవెంట్స్. స్టూడెంట్స్, సంభావ్యత యొక్క ప్రతిరూపాన్ని ఉదాహరణతో స్పష్టంగా అర్థం చేసుకుందాం. అసాధ్యమైన సంఘటన. ఏ సందర్భంలోనైనా జరగని సంఘటనను అసాధ్యమైన సంఘటన అంటారు. అసాధ్యమైన సంఘటన యొక్క సంభావ్యత 0. సరసమైన 6. సైడ్ డైని రోలింగ్ చేయటం మరియు 6 కంటే ఎక్కువ సంఖ్యను పొందటం వంటి ఉదాహరణ. మనం సరసమైన 6 సైడ్స్ డైస్ని రోల్ చేసినప్పుడు ఒకసారి ఆ చిత్రాన్ని చూడండి. మనం 1, 2, 3, 4, 5 మరియు 6 వంటి సంఖ్యలను పొందగలం. కానీ మనం 6 కంటే ఎక్కువ సంఖ్యను పొందలేం. కాబట్టి అటువంటి సంఘటనలను అసాధ్యమైన సంఘటనలు అంటారు. తర్వాత మనం తక్కువ అవకాశం లేదా అసంభవమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. తక్కువ అవకాశం లేదా అసంభవమైన సంఘటనలు. తక్కువ అవకాశం ఉన్న సంఘటనను తక్కువ సంభావ్యత సంఘటన లేదా అసంభవమైన సంఘటన అంటారు. ఉదాహరణకి లాటరీ జాక్పాట్ గెలవటం మరియు పిడుగుపాటుకు గురి కావటం లాంటివి. లాటరీ జాక్పాట్ గెలవటం సాధారణంగా చాలా తక్కువ. లక్షలాది మందిలో ఒక్క వ్యక్తికి మాత్రమే గెలుస్తాడు. ఇక పిడుగుపడటం కూడా చాలా తక్కువ. తర్వాత మనం సమానంగా సంభావ్య ఈవెంట్ల గురించి నేర్చుకుందాం. సమాన సంభావ్య సంఘటనలు. అన్ని ఫలితాలు ఒకే విధంగా
లేదా సమానంగా సంభవించే అవకాశం ఉన్న సంఘటనను సమాన సంభావ్య సంఘటన అంటారు. ఉదాహరణకి, మనం ఒక నాణాన్ని విసిరేసినప్పుడు హెడ్స్ అండ్ టైల్స్ రెండూ పైకి రావటానికి సమాన అవకాశం ఉంది. అదేవిధంగా మనం 6 ఫేస్ డైస్ని రోల్ చేసినప్పుడు 1 నుంచి 6 వరకు ఉన్న ప్రతి సంఖ్యను తిరగటానికి సమాన అవకాశం ఉంటుంది. చిత్రంలో మనం చూస్తున్నట్లుగా మనం 6 ఫేసెస్ డైస్ని రోల్ చేసినప్పుడు 1 నుంచి 6 వరకు ఉన్న ప్రతి సంఖ్యకు సమానమైన అవకాశం ఉంటుంది, నాణెం విసిరేసే సందర్భంలో కూడా. కాబట్టి మనం ఈ రకమైన సంఘటనను సమాన సంభావ్య సంఘటనలు అని పిలుస్తాం. తర్వాత మనం మరింత సంభావ్య లేదా సంభావ్య సంఘటనల గురించి నేర్చుకుందాం. ఎక్కువ సంభావ్య లేదా సంభావ్య సంఘటనలు సంభవించే అవకాశం ఉన్న సంఘటనను ఎక్కువ సంభావ్య సంఘటన లేదా సంభావ్య సంఘటన అంటారు. ఉదాహరణకి 6 ఫలితాల్లో 1 2 3 4 5 1 2 3 4 5లో 4 అనుకూలమైన ఫలితాలు 1 2 3 4 ఉన్నందున సరసమైన 6 ఫేస్ డైస్ని రోల్ చేయటం మరియు 5 కంటే తక్కువ సంఖ్యను పొందటం చాలా సంభావ్య సంఘటన. తర్వాత మనము నిశ్చయమైన సంఘటనల గురించి నేర్చుకుంటాము. నిశ్చయమైన సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని హామీ ఇవ్వబడిన సంఘటనను ఖచ్చితంగా లేదా నిర్దిష్టమైన సంఘటనగా పిలుస్తారు. ఖచ్చితంగా ఈవెంట్ యొక్క సంభావ్యత 1. ఉదాహరణ, సరసమైన నాణాన్ని తిప్పడం మరియు బొమ్మ లేదా బొరుసులను పొందడం మరియు పాచిక వేయడం మరియు 1 నుండి 6 మధ్య సంఖ్యను పొందడం. సంభావ్యత గురించి మరింత తెలుసుకునే ముందు సంభావ్యత యొక్క ప్రాథమిక పదజాలం గురించి తెలుసుకుందాం. సంభావ్యత యొక్క ప్రాథమిక పదజాలం. ప్రయోగం. బాగా నిర్వహించబడిన ఫలితానికి దారితీసే కార్యాచరణను ప్రయోగం అంటారు. ఫలితాలు. ఒక ప్రయోగంలో మొత్తం ఫలితాల సంఖ్యను ఫలితాలు అంటారు. యాదృచ్ఛిక ప్రయోగం. యాదృచ్ఛిక ప్రయోగంలో అన్ని ఫలితాల సమితి తెలుస్తుంది, కానీ ఖచ్చితమైన ఫలితం తెలియదు. యాదృచ్ఛిక ప్రయోగాలకు ఉదాహరణ నాణెం తిప్పటం, డైస్ని రోల్ చేయటం లేదా డెక్ నుండి కార్డుని ఎంచుకోవటం. ట్రయల్. యాదృచ్ఛిక ప్రయోగాలను నిర్వహించడాన్ని ట్రయల్ అంటారు. నమూనా స్థలం. నమూనా స్థలం గా సూచించబడుతుంది. ఇది ఒక ప్రయోగం యొక్క సాధ్యమయ్యే అన్ని ఫలితాల సమితి. ఉదాహరణకు, మీరు ఒక నాణాన్ని విసిరితే నమూనా స్థలం హెడ్స్ అండ్ టైల్స్గా ఉంటుంది. మీరు డైస్ని రోల్ చేస్తే నమూనా స్థలం 1 2 3 4 5 6 అవుతుంది. ఈవెంట్. ఈవెంట్ అనేది నమూనా స్థలం నుండి నిర్దిష్ట లేదా ఫలితాల సేకరణ. ఉదాహరణకు, ఫెయిర్ కాయిన్ తిప్పేటప్పుడు ఏ ఈవెంట్ని హెడ్లు పొందినట్లు మనం పరిగణిస్తే ఈవెంట్ ఏ హెడ్స్ పొందటం. ప్రయోగం యొక్క అన్ని ప్రాథమిక సంఘటనల సంభావ్యత మొత్తం 1. స్టూడెంట్స్, మనం నేర్చుకున్న వాటిని ఇప్పుడు మళ్ళీ క్లుప్తంగా చెప్పు. ఈ పాఠం యొక్క సారాంశం. సంభావ్యత అనేది ఈవెంట్ సంభవించే అవకాశాన్ని సూచించే సంఖ్యా విలువ. సంభావ్యత యొక్క సంఖ్యా విలువ 0 మరియు 1 మధ్య ఉంటుంది. ఖచ్చితంగా ఈవెంట్ యొక్క సంభావ్యత 1. అసాధ్యమైన సంఘటన యొక్క సంభావ్యత 0. యాదృచ్ఛిక ప్రయోగాలు అంటే వాటి వాస్తవ ఫలితాలను అంచనా వేయలేము.
నమూనా స్పేస్ అనేది ప్రయోగం యొక్క సాధ్యమయ్యే అన్ని ఫలితాల సమితి. ఈవెంట్ అనేది నమూనా స్థలం యొక్క ఉపసమితి. ఈ ఫలితం మాత్రమే ఉన్నందున సంఘటనను ప్రాథమిక సంఘటన అంటారు. ప్రయోగం యొక్క అన్ని ప్రాథమిక సంఘటనల సంభావ్యత మొత్తం 1.